నేత కేటీఆర్ సభలో మాట్లాడుతూ ఉద్యమాల వలె తెలంగాణ వచ్చిందని, ఇప్పటి కాంగ్రెస్ పాలన ప్రజలకి తీవ్రంగా నిరాశపరిచిందని వ్యక్తం చేశారు. మళ్ళీ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ అవసరమని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ పునఃస్థాపన కోసం కృషి చేయమని సూచించారు. తెలుగు డైస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ డెవలప్మెంట్ హబ్గా మార్చడానికి అందరి సహకారం అవసరమని చెప్పారు. పునర్నిర్మాణానికి తెలుగు డైస్పోరా భవిష్యత్తు భాగస్వాములని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగాకొండ చోళాపురం ఆలయంలో జరిగిన ఆది తిరువాదరై పండగలో పాల్గొన్నారు. ఆలయ విశేషణాలు పరిశీలించి భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళ సంస్కృతి వైభవాన్ని ప్రశంసించారు. ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ లో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ప్రజలు కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. డాక్టర్ నమ్రత అరెస్ట్తో సృష్టి సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానసిక రోగులపై హింస, దుర్వినియోగం సంబంధించిన వివరాలు బయటపడుతున్నాయి. అధికారులు సెంటర్ ని సీజ్ చేసి మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్దమ్మ గుడి కూల్చివేతపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. హిందూ ధార్మిక భావోద్వేగాలను అవమానించారని ఆరోపించారు. దేవాలయాలపై దాడులు తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన చిన్నారి కొడుకునే బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయింది. పిల్లవాడు భయంతో ఏడుస్తుంటే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకి సమాచారం అందజేశారు. పోలీసులు తల్లిని గుర్తించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగతంగా సమస్యలతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసిన పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఐటీ వర్గాలలో విషాదాన్ని చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణమరాజు మృతి చెందంగా గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో గ్రామం మొత్తం మారుమోగిపోయింది. అటవీ శాఖ నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమని ఆరోపించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వెంటనే రమ్మని డిమాండ్ చేశారు.